హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, మేమందరం బాగున్నాము. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఫ్రై కర్రీ అంటే డీప్ ఫ్రై అనుకుంటున్నారు, కానీ అలా కాకుండా ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా కాకరకాయ చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక పాత్ర పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోండి. అందులోనే కాకరకాయ పీసులు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోండి. ఈ పీసులు బాగా ఫ్రై కాకుండా దూరగా ఫ్రై చేస్తానండి. మరి బాగా ఆయిల్లో ఫ్రై చేస్తే హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. చివరగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా అల్లం వేస్తే అడుగంటుతుంది కాబట్టి చివరగా వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ కారం వేసుకొని కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం నువ్వుల పొడి, పల్లీల పొడి, కుడక పొడి, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇంతేనండి, కాకరకాయ ఫ్రై కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే ఇందులో కొంచెం ఇష్టం కొద్దీ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు.